హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లరో మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన డే 7 ఆఫ్ 30 days వ్లాగింగ్ ఛాలెంజ్. సో 30 days వ్లాగింగ్ ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట నేను మన ఛానల్లో. ఇది డే 6. నేను ఇంటికి వచ్చిన తర్వాత 1 week వరకు అసలు సాఫ్ట్ ఫుడ్ అనమాట. ఒకటే పూట రైస్, అది కూడా మెత్తగా చేసుకొని అందులో కూడా కర్రీస్ కొన్ని మరీ ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్ వేసి దొండకాయ కూర కానీ, బీరకాయ, ఇంకా కాకరకాయ, ఈ 3 కూరలు లేదంటే తోటకూర, ఈ 4 కూరలు మాత్రమే నాకు పెట్టారు. అండ్ టమాటా చారు, టమాటా పచ్చడి కూడా అప్పుడప్పుడు. ఇవి లైట్ ఫుడ్, అది కూడా మధ్యాహ్నం మాత్రమే. అండ్ పొద్దున టిఫిన్స్ ఇడ్లీ ఆర్ దోశ విత్ కారప్పొడి ఓన్లీ. ఆ కారప్పొడిలో కూడా కారప్పొడి, ఉప్పు తక్కువ, చప్పగా తినాలి. ఎందుకంటే ఇప్పుడే అరగదు. ఇంకా వేరే ఏమైనా తిన్నా కూడా నాకు కుట్లు చీమొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఈజీగా మానాలంటే హీట్ వచ్చే వస్తువులు ఎక్కువ తినాలి, అప్పుడే కుట్లు తొందరగా మానుతాయి. సో నేను తినేటివి. పొద్దున్నే నేను దోశ విత్ కారప్పొడి తిన్నాను అనమాట ఈరోజైతే. మా పాపకి స్కూల్లో ఇవి ఇచ్చారు, స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ కూడా. అండ్ వాళ్ళు ఏం ఫ్రీగా ఇవ్వలేదు, డబ్బులు కట్టించుకునే ఇచ్చారు. అండ్ ఎందుకు వాళ్ళు ఇచ్చారు అంటే, పిల్లలందరూ కొట్లాడుతున్నారంట స్కూల్లో. అంటే ఒకరు బాటిల్ ఒకరు తీసుకోవడం, ఒకళ్ళు బాస్కెట్ ఒకరు తీసుకోవడం, ఇట్లా చేస్తున్నారు. సో అందరికీ సేమ్గా ఉంటే ఎవరు ఇట్లా ఫైటింగ్ ఏముండదు, ఈక్వల్గా ఉంటుంది అనేసి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈసారి నుంచే కొత్తగా, మా సమీక్ష అప్పుడు ఇదేం లేదు, ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసారు. సో స్కూల్ వాళ్ళే ఇస్తారనమాట, డబ్బులు తీసుకొని స్కూల్ వాళ్ళే లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళే. ఇవి ఇచ్చారు మా పాపకి. బ్యాగ్ అయితే మా పాప అంత పెద్దగా ఉంది, బాటిల్ లంచ్ బాక్స్ అయితే చాలా బాగుంది. బ్యాగ్ వచ్చేసి తన హైట్కి అది మస్తు పెద్దగా అయిపోయింది. మా సమీక్ష కూడా పెద్దగా అవుతుంది, ఈ బ్యాగ్ అంత పెద్దగా వచ్చింది. బట్ ఆ బ్యాగ్ చూసి మా నైనిష ఫుల్ హ్యాపీ. నాకు మా చిన్న పాపకి బాయ్ డ్రెస్సులు వేస్తే నాకు ఇష్టం అనమాట. అట్లాంటివి వేస్తూ ఉంటాను, టామ్ బాయ్ డ్రెస్సులు నేను. బట్ తను ఎక్కువ తనకి ఏంటంటే ఫ్యాంటసీ లాంగ్ ఫ్రాక్స్ ఇష్టం అనమాట. ఇట్లా ఫ్రాక్ని ఇట్లా చేయితో పట్టుకొని నడవాలి, అట్లా ఇష్టం తనకి. బట్ నాకేమో ఇట్లా టామ్ బాయ్ లాగా డ్రెస్ చేయడం నాకు ఇష్టము. కొన్నిసార్లు నాకు ఇష్టం. ఆమెకు ఎక్కువ మోస్ట్లీ ఫ్రాక్లో వేసుకుంటుంది ఆమె. అప్పుడప్పుడు మూడు బాగున్నప్పుడు ఇట్లాంటి టీషర్ట్ ప్యాంట్లు వేసుకుంటుంది అన్నట్టు. ఈరోజు ఆమె చిట్టి ముద్దు మాటలు ఎట్లుంటాయో మీరు కూడా ఒకసారి వినండి, మంచిగా అనిపిస్తుంది. ఏమిచ్చారు మీ స్కూల్లో? బ్యాగు, బాగు నీకే కాక సన్నికి ఇస్తావా? బ్యాగ్ సన్నికి ఇచ్చేయాలి. లంచ్ బాక్స్ ఉంది కదా, పాపకి ఇచ్చేయాలి. ఇయ్యవా? అన్నీ నీకేనా? అబ్బో, అన్నీ నీకే. ఓకే, నీ పేరేంది? అక్క పేరు సన్నక్కనా? ఏడిపోయింది? రాలే ఇంకా? ఎప్పుడు వస్తుంది? వస్తుందా? సాయంత్రం వస్తుంది. నువ్వు కట్టుకొని లేచినాక వస్తుంది కదా. నువ్వు పోతావా అతను తీసుకురానికి రోజు? ఎట్లా పోతారు? ఎవరెవరు పోతారు? అమ్మ అంటే కాదు, మా అమ్మ వస్తుందా? అమ్మమ్మ పోతారు నడుచుకుంటా. మొన్న మనం ఏం తెచ్చుకొని తిన్నాం, మా అమ్మ ఏం తెచ్చిండు? తిన్నావా? ఎట్లుంది? తెచ్చి 2 సార్లు తెచ్చి తిన్నాం. చాక్లెట్ రాత్రి నేను అన్నం తిన్నాక చాక్లెట్ బ్లాక్ కలర్ది తిన్నాం కదా. నువ్వు నేను అక్క తినలేదు, మన ఇద్దరం తిన్నాం. గుర్తుందా? తిన్నారు కదా. పిజ్జా బాగుందా? ఎట్లుంది? కారం ఉందా?
తన చిట్టి చిట్టి మాటలు రికార్డ్ చేస్తుంటే నాకు మంచిగా అనిపించింది. అందుకే అట్లనే పోస్ట్ చేస్తున్నా. అండ్ తర్వాత ఇంక అమ్మున్నప్పుడే నాకు వీలైతది ఏదైనా సర్దుకోవడానికి కానీ, ఏదైనా చేసుకోవడానికి కానీ, ఖాళీ టైం కూడా ఎక్కువ ఖాళీ టైం ఉంటుంది నాకు. అందుకే నేను ఇంక నా బీరువా ఆర్గనైజ్ చేసుకుందామని ఫిక్స్ అయినా. అండ్ అందులో నా చున్నీలు దొరుకుతలేవు కొన్ని. సో అందుకోసానికి నా బీరువా అయితే ఆర్గనైజ్ చేస్తున్నా. బట్ మొత్తం చేయను. ఈరోజు 2 షెల్ఫ్లు మాత్రమే చేస్తా, మిగిలినవి రేపు చేస్తా. ఎందుకంటే ఒకేసారి అంతసేపు గంటలు గంటలు కూర్చుంటే నా వల్ల కాదు. ఎందుకంటే స్టిచెస్ ఇంకా మానలేదు, మానుతున్నాయి. ఈ రోజుకి అంటే నేను ఈ వీడియో పెట్టే టైంకి నాకు 20 డేస్ అవుతుంది ఆపరేషన్ అయ్యి. సో 1 మంత్ అయితే కానీ మనం అంతసేపు కూర్చోలేము. నాకు ఇంకా కూడా బ్యాక్ పెయిన్, ఆ స్టిచెస్ పెయిన్గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 6-7 మంత్స్ పడుతుంది అవి కంప్లీట్గా మానాలంటే. అండ్ ఈ బీరువా ఆర్గనైజేషన్లో మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు షేర్ చేయండి. అసలు నేను ఎన్నిసార్లు ఆర్గనైజ్ చేసినా మళ్ళీ చిందరవందర అయిపోతున్నాయి. ఏవి సరిగ్గా దొరకట్లేదు, అసలు సరిపోవట్లేదు మాకు ఈ బీరువా. నా చీరలు, నా డ్రెస్సులు, పిల్లల డ్రెస్సులు అస్సలు సరిపోతలేవు. నాకు తెలిసి ఇంకొక 2 ఇయర్స్లో మేము మళ్ళీ ఇంకో బీరువా తీసుకోవాలి కావచ్చు. అసలు సరిపోవట్లేదు బట్టలకి ప్లేస్ అస్సలు. ఆ రోజు మా వారు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పోయారు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటే 1:30కి అట్లా వెళ్తారనమాట. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేసుకుంటారంటే ఆయన వర్క్ చేసుకుంటారు. ఐరన్ చేసుకున్నారు బట్టలు ఐరన్ చేసేసుకొని ఇంకా ఆయన ఫ్రెష్ అవుతున్నారు. ఈలోపు మా అమ్మ పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ తిన్నా కదా. ఆ తర్వాత అయితే బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది కాబట్టి బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ అయితే తాగుతున్నాను. డైలీ ఏం తాగట్లేదు, 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి అట్లా తాగుతున్నాను. ఎందుకంటే బ్లడ్ ఇంప్రూవ్ అయితేనే నాకు స్టిచెస్ తొందరగా మానుతాయి అనేసి నేను అది కూడా గ్లాస్ నిండా పోసుకున్నా. కానీ సగం తాగేసరికి నా వల్ల కాలేదు, అస్సలు తాగబుద్ధి అవ్వట్లేదు. మేము మా వారు ఐరన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అమ్మ లంచ్ అయితే రెడీ చేసేసింది. ఇంకా మా వారు లంచ్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆయన నైట్ కూడా అక్కడనే ఆఫీస్లో తినేసి వస్తారు. లంచ్ బాక్స్ తీసుకెళ్తారు. దాంట్లోకి చపాతీ, జొన్న రొట్టె, అదే రాగిపిండి రొట్టె, ఉప్మా, కొర్రలు ఇట్లా ఏది ఉంటే అది తీసుకెళ్తారు. ఏది లేకపోతే రైస్ అయినా తీసుకెళ్తారు. పెరుగన్నం అట్లా లైట్గా, అది కూడా కొంచెం లిమిట్గానే. నేను ఇట్లా ఫుడ్ గురించి ఏదైనా చెప్పినప్పుడు జనరల్గా నాకేమనిపిస్తుంది అంటే, మేము ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంత హెల్దీ ఫుడ్ ఇంత కాన్షియస్గా ఉండి మరి మేము ఇన్ని పాటిస్తుంటేనే మాకే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు అది మాకు అర్థం కావట్లేదు. ఇంకా మా వారైతే వెళ్తుంటే నేను మా పాప ఏడుస్తుంది అనుకున్నా. ఒక్కొక్కసారి ఆమె మూడ్ బట్టి ఒక్కొక్కసారి ఏడుస్తుంది, ఒక్కొక్కసారి హ్యాపీగా బాయ్ చెప్తుంది. పో పప్ప ఆపిచ్చిపోతుంది, పో బాయ్ అని చెప్తాను అనమాట. ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం 2:30కి అట్లా స్లీప్ వేస్తా. ఒక 1/2 1 అవర్ అట్లా మంచిగా నిద్ర పడితే 4 దాకా. మా పెద్ద పాప వచ్చే వరకు లేవను. నిద్ర పట్టలేదంటే ఇంకా కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి ఒక 1 అవర్ అట్లా రిలాక్స్ అయిపోతా. ఆ తర్వాత మా చిన్న పాపను పడుకోబెట్టేసిన. నాకు రీల్స్ చేసుకోవాలనిపించింది. కదలకుండా నేను ఊరికే యాక్టింగ్ చేసుకుంటూ నేనైతే రీల్స్ చేసుకున్నా. ఒక 4-5 రీల్స్ చేసుకున్నా. టైం దొరికినప్పుడే రీల్స్ చేసుకొని వాటిని షెడ్యూల్ చేసుకుంటాను అనమాట. అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది. ప్రతిరోజు రీల్ చేయాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే ఎవ్రీడే నా జుట్టుకు ఆయిల్ ఉంటుంది. సో జిడ్డు హెయిర్ తోటి చేస్తే అసలు మొహం మంచిగా కనబడది, జిడ్డుగా అనిపిస్తుంది. అదే హెడ్ బాత్ చేసిన రోజు చేసుకుంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఫేస్ ఏమంటారు ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఒక 1 అవర్ అట్లా, 1 అవర్ కూడా కాదు, 25 మినిట్స్ అట్లా, 1/2 అవర్ కంటే తక్కువనే రీల్స్ చేసుకున్నా. ఒక 4-5 చేసుకొని ఇంకా పడుకున్నాము. మళ్ళీ మా అమ్మ సమీక్షను తోలుకొని వచ్చేదాకా కూడా నాకు అసలు మేలుకే లేదు. చిన్న పాప కూడా వండుకుంది. ఇంక మళ్ళీ చాలాసేపు వండుకుంటే మళ్ళీ రాత్రికి పడుకోదని నన్ను ఇద్దరిని లేపిందమ్మ. ఈలోపు సమీక్ష వచ్చేసింది ఇంటికి. సమీక్ష ఫ్రెష్ అయిపోయింది, తింటుంది. ఈరోజు స్నాక్స్కి ఏమి లేవు, ఫ్రూట్స్, టిఫిన్ అట్లా ఏం లేకపోతే ఇంకా రైసే పెడితే ఆమె రైసే తినేస్తుంది. అప్పుడు 4కి రైస్ తింటే మళ్ళీ రాత్రికి రైస్ తింటే అని డౌట్ మీకు రావచ్చు. లైట్గా తింటుంది, కొంచెం మాత్రమే, మళ్ళీ రాత్రికి తినేటట్టే. ఒకవేళ రాత్రికి తినాలంటే ఆమెకు తినబుద్ధి కాకపోతే వేరే ఏమైనా చేసిస్తాం స్నాక్స్ టైప్లో. లేదంటే చపాతీ చేస్తే చపాతీ కూడా తింటారు ఇద్దరు. ఇంకా రాగానే స్నాక్స్ ఇట్లా తిన్న తర్వాత ఒక 1 అవర్ ఫ్రీగా వదిలేస్తా. వాళ్ళ ఇష్టం ఆడుకుంటారో, వాళ్ళ ఇష్టం టీవీ చూస్తారో వాళ్ళ ఇష్టానికి వదిలేస్తా. 1 అవర్ తర్వాత ఇంకా నేను హోంవర్క్ చేపిస్తాను అనమాట. తనకు డౌట్ ఉంటేనే నన్ను చేపిమంటుంది, లేదంటే తనకు అర్థమైతే తనే చేసేసుకుంటుంది. అస్సలు అడగదు, మమ్మల్ని డిస్టర్బ్ చేయదు. ఇంకా ఆ రోజు తనకు అర్థం కాలేదంటే అందుకే నన్ను చెప్పమంటుంది. అందుకే నేను చేపిస్తున్నా ఆ రోజు హోంవర్క్ సమీక్షతోటి.
bed. My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling నీకు కమ్మలు పెద్ద కమ్మలు ఎక్కునేవా, చాలా బాగుంది. నచ్చింది కమ్మ? ఇచ్చిందా మమ్మీకి? పువ్వులు పెట్టినారు నీకు కమ్మ? పెట్టిందా? ఎటు పెట్టింది? ఎంత పెద్దగా. ఈవినింగ్ కాసేపు ఆడుకుంటే బయట ఆడుకుంటారు, లేదు ఆడుకోలేదంటే అట్లా కూర్చుంటారు బయట. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటున్నారు బయట, వాళ్ళని చూసుకుంటూ కూర్చున్నారు. అక్కడ కూడా మా అమ్మ 1 2 3 చెప్పిస్తుంది మా సనీక్షతోటి. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇద్దరితోటి, సనీక్షతోటి నైనిషతోటి 1 2 3 కానీ ఏబీసీలు కానీ చెప్పిస్తుంది. అండ్ ఇట్లా కూర్చున్నప్పుడు కూడా. అండ్ వాళ్ళు అట్లా బయట కూర్చోవడానికి కారణం ఏంటంటే నాకు దానిమ్మ గింజలు తీసి ఇచ్చింది, వాళ్ళకు కూడా తీసి ఇచ్చింది. వాళ్ళవి తినేసి నా వాటిలో కూడా పొత్తు కొడుతున్నారు, మళ్ళీ నేను తిననీయరు అనేసి వాళ్ళని బయట కూర్చుండబెట్టుకొని ఆడిపిస్తుంది మా అమ్మ. ఇంకా నేనైతే ఈ స్నాక్స్ తింటున్నా. ఈరోజు కొంచెం హెల్దీగా తిన్నా, రోజుతో పోలిస్తే. రోజు ఇంత హెల్దీగా ఏం తినము. అంటే దానిమ్మ దానిమ్మ గింజలు అయితే నేను అసలు తిన్ను, ఎప్పుడో రేర్గా, అంత మూడ్ ఉండదు నాకు అవి తినాలని. అండ్ బీట్రూట్ జ్యూస్ అయితే 3 4 డేస్కి ఒకసారి గుర్తున్న రోజు చేసుకొని మాత్రమే తింటాము. ఇంకా ఆ టైంలో ఖచ్చితంగా టీవీ చూడాల్సిందే. నేను ఒక 1/2 అవర్ కంటే ఎక్కువనే చూస్తా. రీల్స్, షార్ట్స్ అవి స్క్రోల్ చేస్తూ ఉంటా. అండ్ ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయో అవి చూస్తూ ఉంటాను అనమాట. అట్లా కొంచెం చూస్తే నాకు కొన్ని ఐడియాస్ వస్తాయి అనమాట వీడియోస్ చేసుకోవడానికి. సో అందుకే చూస్తా. నేను ఎప్పుడు టీవీ చూసినా కూడా మా పిల్లలు వచ్చి నన్ను చూడనియరు. ఒక 10 మినిట్స్ చూడగానే నువ్వు చూస్తావా, మేము చూడొద్దా అని మా సనక్స్ వచ్చి రిమోట్ గుంజుకొని ఆమెకు నచ్చింది పెట్టుకుంది. అది కూడా ఏమంటారు, చూస్తే కార్టూన్ చూస్తుంది, లేదంటే ఈ భరతనాట్యం పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. గరుడ గమన తవ ఆ సాంగ్కి ఆమె వాళ్ళు చేసినట్టు ప్రాక్టీస్ చేసుకుంటుంది అనమాట డ్యాన్స్. నాకు కూడా బాగా అనిపించింది, సరే చేసుకోనిలే నేను చూస్తా వాళ్ళతో పాటు అన్నట్టుగా ఒక 1/2 అవర్ కూర్చొని నేను చూసిన. ఇంకా నైట్కి డిన్నరు ఒక 15 డేస్ వరకు అట్లా ఒకటే పూట అన్నం తిన్నా. కానీ ఒక 2 3 డేస్ నుంచి రాత్రికి కూడా లైట్గా అన్నం తిన్నాను ట్రై చేస్తాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకు డైజెస్ట్ కావాలి కదా. ఇప్పుడు ఇదే అలవాటు చేసినాం అనుకోండి, తర్వాత డైజెస్ట్ కాదని వేరే వాళ్ళు చెప్తే నేను నైట్ పూట కూడా లైట్గా రైస్ తినడం స్టార్ట్ చేసిన. బాగానే ఉంది, ఏం పెద్దగా తేడా ఏం లేదు. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. అర్చన ముచ్చట్లు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.